ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భవనం, అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండేటువంటి చోటు. నేను అమెరికా వైట్ హౌస్ గురించే మాట్లాడుతున్నాను. అలాంటి వైట్ హౌస్ పై ఏకంగా అమెరికా అధ్యక్షుడి పుట్టినరోజు వేడుక లక్ష్యంగా ఒక పెను ప్రమాదం ముంచుకొచ్చింది. ఒక భారీ ఉగ్ర కుట్ర, ఒక రక్తపాతం జరగాల్సింది. కానీ ఒక్కరంటే ఒక్కరు, ఒక సాధారణ తల్లి చూపించినటువంటి అప్రమత్తత, ఆ తల్లి తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇవాళ అమెరికాను కాపాడింది. ప్రపంచాన్ని కుదిపేసే ఒక దారుణ ఉగ్రదాడిని భగ్నం చేసింది. ఉగ్రవాదుల ప్లాన్ని FBI ఎలా పసిగట్టింది? అసలు ఈ కుట్ర వెనుక ఉన్నటువంటి అసలు శక్తులు ఎవరు? జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్కు ట్రంప్కి ఈ దాడికి ఉన్నటువంటి లింక్ ఏంటి? డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా ఆ రోజు బ్యాక్డ్రాప్లోకి వెళ్తే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 80వ పుట్టినరోజు. ట్రంప్కు మార్షల్ ఆర్ట్స్ అన్న, UFC అన్న ఎంత పిచ్చో మనందరికీ తెలిసిందే. అందుకే ఆయన బర్త్డే వేడుకలకు వైట్ హౌస్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా అత్యంత అట్టహాసంగా ప్లాన్ చేశారు. వైట్ హౌస్ సౌత్ ల్యాండ్లో భారీ రింగ్ ఏర్పాటు చేశారు. అక్కడికి అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్, ప్రముఖ రాజకీయ నాయకులు, బిలియనీర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇలా వందలాది మంది VIPలు వచ్చారు. అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక, ఆ అరుపులు, కేరింతల వెనుక ఒక భయంకరమైనటువంటి మృత్యువు పొంచి ఉందనే విషయం అక్కడ ఉన్నటువంటి ఎవరికీ తెలియదు. కనీసం అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లకు కూడా మొదట ఊహకందలేదు. ఎందుకంటే శత్రువు బయట ఎక్కడి నుంచో రాలేదు, ఎక్కడో లేడు కూడా. ఆయన డిజిటల్ ప్రపంచంలో కూర్చొని స్కెచ్ వేస్తున్నాడు. ఈవెంట్కు సరిగ్గా 4 రోజుల ముందు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఒక కలకలం రేపిన అంశం ఏంటంటే, FBI కొత్త డైరెక్టర్ కాష్ పటేల్ ఒక అర్జెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అంతర్గత మీటింగ్లో ఈ విషయాన్ని బయటపెట్టారు. తమకు ఒక డార్క్ వెబ్ హింట్ ఇచ్చిందని, అంటే అక్కడి నుంచి హింట్ వచ్చింది. వైట్ హౌస్ ఈవెంట్ టార్గెట్గా ఏదో పెద్ద ప్రమాదం జరగబోతోంది అని ఆయన హెచ్చరించారు. దీంతో దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగారు. దాదాపుగా 20 మందికి పైగా అనుమానితులు ఎన్క్రిప్టెడ్ చాట్స్ ట్రాక్ చేశారు. ఆ చాట్స్ చూసి FBI అధికారులు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే అందులో వైట్ హౌస్ లోపలి మ్యాప్లు ఉన్నాయి. ఏ గేట్ నుంచి డ్రోన్లు లోపలికి రావాలి, ఎక్కడ పేలుళ్ళు జరపాలని, దాడి జరిగిన తర్వాత ఏ రూట్లో తప్పించుకోవాలి, పొలిటీషియన్స్ అందరూ ఏ సమయంలో ఒకే చోట గుమికూడుతారు, ఇలాంటి పక్కా స్క్రిప్ట్, టైం లైన్తో సహా ప్లాన్ రెడీగా ఉంది. వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసా? పేలుడు పదార్థాలు అమర్చినటువంటి డ్రోన్లను వైట్ హౌస్ పైకి పంపడం. ఆ గందరగోళంలో జనాల ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తుంటే చుట్టుపక్కల బిల్డింగ్స్ నుంచి స్నైపర్లతో, ఆటోమేటిక్ గన్స్తో విచక్షణ రహితంగా కాల్పులు జరపడం. ఇదొక సాదాసీదా దాడి కాదు. ఒకే దెబ్బకు అమెరికా అగ్రనాయకత్వాన్ని కుప్ప కూల్చాలనేటువంటి కుట్ర కూడా దీని వెనుక దాగి ఉంది. సరే, ఎంత పెద్ద ప్లాన్ చేస్తున్నటువంటి ఈ నెట్వర్క్ను FBI ఎలా ట్రాక్ చేయగలిగింది? ఇక్కడే మనం ఓహాయ్ రాష్ట్రానికి చెందినటువంటి 19 ఏళ్ల కుర్రాడు టైసన్ ప్రాపర్ గురించి మాట్లాడుకోవాలి. 19 ఏళ్ళు అంటే కాలేజీకి వెళ్ళాల్సిన వయసు, లైఫ్ గురించి రకరకాల కలలు కనాల్సిన వయసు. కానీ ఈ టైసన్ ప్రాపర్ తీవ్రమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఆలోచనలతో నిండిపోయాడు. ఇంట్లోనే ఉంటూ రూమ్లో తలుపులు పెట్టుకొని ఆన్లైన్లో గంటల తరబడి గడపడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులుగా ఆయన ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఎవరితోనూ మాట్లాడాడు, ఎప్పుడూ కోపంగా ఉంటాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి వాళ్ళ అమ్మ ఎక్కడో అనుమానం వచ్చింది. కొడుకు రూమ్ చెక్ చేస్తే అక్కడ భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కనిపించాయి. ఇక వాడు ఆన్లైన్లో కొందరితో మాట్లాడుతున్న చాట్స్ కూడా చూసింది తల్లి. అందులో ఏముందంటే, గూఢాచార్యం ఎలా చేయాలి, హిట్ అండ్ రన్ మిషన్లు ఎలా సక్సెస్ చేయాలి అనే కోడింగ్ లాంగ్వేజ్ ఉంది. ఇక్కడే ఏ తల్లైనా సరే ఏం చేస్తుంటుంది? నా కొడుకు పరువు పోతుంది, జైలుకు వెళ్తాడని దాచాలని చూస్తుంది. కానీ ఆ తల్లి అలా చేయలేదు. తన కొడుకు తప్పుదారిలో వెళ్తున్నాడని చెప్పి గమనించి, వాడు సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నాడని గ్రహించి గుండె రాయి చేసుకొని మరీ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ తల్లి ఇచ్చినటువంటి చిన్న క్లూతో పోలీసులు టైసన్ ప్రాపర్ని అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడైతే ఆయన విచారణ గదిలోకి వెళ్ళాడో FBI 3rd డిగ్రీ ట్రీట్మెంట్తో అసలు నిజాలను ఒక్కొక్కటిగా బయటపెట్టాయి. తాము వైట్ హౌస్ UFC ఈవెంట్పై దాడి చేయబోతున్నామని ఆ యువకుడు ఒప్పుకున్నాడు. ఇక టైసన్ ప్రాపర్ ఇచ్చినటువంటి సమాచారంతో FBI దేశవ్యాప్తంగా దాడులు చేసి మరో 4గురిని, మొత్తం 5గురిని అరెస్ట్ చేసింది. వాళ్ళ దగ్గర నుంచి మిలిటరీ గ్రేడ్ ఆటోమేటిక్ తుపాకులు,
సెమీ ఆటోమేటిక్ గన్స్, డ్రోన్స్ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇక్కడ దర్యాప్తు అధికారులు ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఈ 5 సభ్యుల ముఠాలో ఒకరితో పర్సనల్గా ఎటువంటి పరిచయం లేదు. వీళ్ళంతా వేరువేరు రాష్ట్రాల్లో ఉంటారు. కేవలం ఆన్లైన్ ద్వారానే కనెక్ట్ అయ్యారు. మరి వీరందరినీ కలిపినటువంటి ఆ కామన్ పాయింట్ ఏంటి? వీరంతా అమెరికా ఫెడరల్ ప్రభుత్వం అంటే తీవ్రమైనటువంటి ద్వేషాన్ని పెంచుకున్నారు. తీవ్రమైనటువంటి వర్ణ మత విద్వేషాలతో నిండిపోయారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ క్లయింట్ లిస్ట్లో అతడి బ్లాక్మెయిల్ ఫైల్స్ను ట్రంప్ యంత్రాంగం హ్యాండిల్ చేసినటువంటి తీరుపై వీరు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. ఆ ఫైల్స్లోని నిజాలను ట్రంప్ ప్రభుత్వం తొక్కి పెడుతోందని, పెద్దలను కాపాడుతుందని వీరు బలంగా నమ్మారు. అందుకే ట్రంప్ని, ఆయన చుట్టూ ఉండేటువంటి వ్యవస్థని అంతం చేయాలని డిసైడ్ అయిపోయారు. ఈ కుట్ర భగ్నమైనటువంటి సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. అక్కడ మీడియా దీని గురించి ప్రశ్నించినప్పుడు నాకు ఈ దాడి ప్లాన్ గురించి పూర్తిగా సమాచారం లేదు, కానీ మా సెక్యూరిటీ ఏజెంట్లు FBI అద్భుతంగా పనిచేశాయి అని సింపుల్గా కొట్టిపారేశారు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Attack plans for the USC event at the White House. There was the FBI thwarted an attack. I haven't heard about it, no. But I watched the attack that I watched were the fighters. And he saw it too, by the way. He was sitting back home in his beautiful palace and he was watching it. And they were as good a fights as I've ever seen, right? The best fight. The best. They were. That last fight was brutal. Wow. And all of the fights were good. The two fights. It was all good. It was a great evening. It was very different for the White House, but I wish you could have been there. We built an incredible arena. Dana did a great job. Is there going to be another fight next year, Mr. President? Well, I don't know. I got away with it. That's because 250 years. Maybe in another 50, maybe in 300. కానీ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ఎవరో కొందరు పిచ్చి వాళ్ళు, లోనర్స్ చేసిన పని కాదు, ఇది పక్కా ప్రణాళికతో, పూర్తి సమన్వయంతో, అత్యాధునిక సాంకేతికతను వాడుకొని చేసిన ఒక వ్యవస్థీకృత ఉగ్ర కుట్ర అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. దీని వెనుక ఇంకా పెద్ద తలకాయలు ఉండే అవకాశం కూడా ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు చెప్తున్నా దాని ప్రకారం ఈ కేసులో త్వరలోనే మరికొన్ని కీలక అరెస్టులు కూడా జరగబోతున్నాయి. ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? ఇవాళ ఉగ్రవాదం అనేది కేవలం సరిహద్దుల్లోనే, అడవుల్లోనే లేదు. అది మన ఇంట్లోకి, మన పిల్లల బెడ్రూమ్లోకి, వాళ్ళ చేతిలోని స్మార్ట్ ఫోన్ల ద్వారా కూడా చొరబడుతోంది. 19 ఏళ్ల వయసులో ఆన్లైన్ రాడికలైజేషన్కు గురై దేశ అధ్యక్షుడు వందలాది మంది ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డాడు ఆ కుర్రాడు. కానీ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే సెల్యూట్ టు దట్ మదర్. ఆ తల్లికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే. తన కొడుకు తప్పు చేస్తున్నాడని తెలిసినప్పుడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోలీసులకు అప్పగించింది. ఒకవేళ ఆ తల్లి గనక నా కొడుకే కదా అని లైట్ తీసుకొని ఉంటే ఇవాళ వైట్ హౌస్లో ఒక పెను విషాదం జరిగి ఉండేది. వందలాది మంది కుటుంబాలు రోడ్డున పడేవి. అమెరికా చరిత్రలోనే అదొక బ్లాక్ డేగా మిగిలింది. సో మీకేమనిపిస్తోంది? స్మార్ట్ ఫోన్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ గుడ్ పర్పస్ బట్ ఇట్ మేక్స్ బ్యాడ్ టు. నిజంగానే స్మార్ట్ ఫోన్స్ అనేవి మంచి కోసమే కాదు, చెడు కోసం కూడా ఉపయోగిస్తున్నారు. సో ఇంకా ఏదైనా ఇటువంటి విషయాలపైన మీకు మరింత అవగాహన కావాలన్నా, లేకుంటే ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలన్నా వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.